తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 21/1/2025 మంగళవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. రైతు భరోసా డబ్బులనే విడుదల చేయడమే జరిగింది. ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ మరొక 20 నిమిషాల్లో డబ్బులు అనేవి అయితే జమ కాబోతున్నాయి అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఆల్రెడీ స్వచ్ఛత ఇచ్చిందనమాట. డబ్బుల విషయంలో ఆల్రెడీ మనకైతే ఎప్పుడో విడుదల చేసింది. కానీ అది కాస్త నిన్న ఈరోజు విడుదల అవుతూ మన ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులు అనేవి పడుతూనే ఉన్నాయి. నిన్న నేను చేసిన వీడియో కింద కూడా చాలామంది రైతులు కూడా కామెంట్లు పెట్టారు. అన్న నాకు 2 ఎకరాల వరకు డబ్బులు వచ్చాయి, అన్న 3 ఎకరాల వరకు డబ్బులు వచ్చాయి, నాది పలానా జిల్లా అన్న నా అరెకరం వరకు డబ్బులు పడ్డాయి అని చెప్పేసి చాలామంది కామెంట్లు పెట్టడం జరిగింది. ఒకసారి మీకు నిన్న డబ్బులు అనేవి వచ్చాయా లేవా అని ఒకసారి మీ ఖాతాలు చెక్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకున్న తర్వాతనే నాకు ఈ వీడియో కింద డబ్బులు వచ్చినాయా లేవా అని చెప్పి అయితే కామెంట్ చేయండి. ఇక్కడ మీరు కామెంట్ చేసే ముందు ఖాతా చెక్ చేసుకోకుండా అయితే కామెంట్ చేయకండి. ఎందుకంటే మీరు చెక్ చేసుకున్న తర్వాత చేస్తేనే తోటి రైతులకు కూడా తెలుస్తుంది నిన్న డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి అయితే. ఓకే, ఇక మరి కాస్త ఆలస్యం చేయకుండా ఈరోజు ఎవరెవరికి డబ్బులు అనేవి అయితే విడుదల చేస్తుంది ప్రభుత్వం, పడని వాళ్ళ పరిస్థితి ఏంటిది, ఎప్పుడు డబ్బులు పడబోతున్నాయి, వీటన్నిటి గురించి స్వచ్ఛత ఇవ్వబోతున్నాను అనమాట. మీరు చేయవలసినది ఏం లేదు, తప్పకుండా ఒకసారి ఈ వీడియోని మీ తోటి రైతులకి ఒక నలుగురికి అయితే షేర్ చేయండి. ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ముందుగా వచ్చేసి అసలు ప్రభుత్వం మనకి నిన్న ఎంత మొత్తం అమౌంట్ అనేది విడుదల చేయడం జరిగింది, ఎంతమంది ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడ్డాయి, ఎకరానికి 7,500 చొప్పున పడ్డాయా 15,000 చొప్పున పడ్డాయా అనే దాని గురించి మీ అందరికీ స్వచ్ఛత ఇస్తున్నాను అనమాట. ఇక్కడ నిన్న ప్రభుత్వం డబ్బులు వేసిన ప్రకారం మనం చూసుకుంటే ఒక్కో ఎకరానికి 15,000 చొప్పున మనకైతే డబ్బులు ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఆ డబ్బులు అనేవి 2 సీజన్ల డబ్బులు. మీకు ఆల్రెడీ తెలుసు, మనకు వానాకాలం సీజన్ సంబంధించి డబ్బులు రాలేదు, అలానే ఇప్పుడు యాసంగి సీజన్ డబ్బులు కూడా రాలేదు. ఈ 2 సీజన్లు కలిపి ఎకరానికి 15,000 చొప్పున విడుదల చేస్తూ రానుందనమాట. అయితే ఇక్కడ మీకు ఇంకొకటి తెలియవచ్చు, ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఆల్రెడీ జనవరి 14వ తారీఖు విడుదల చేస్తామన్నది అన్న, మరి ఎందుకు ఇంత ఆలస్యం అయింది అని చెప్పి కూడా అడగవచ్చు. అయితే ఇక్కడ ఆలస్యం అవడానికి కారణంలో నిధుల విషయంలో కాస్త ఆలస్యం అనేది జరిగిందనమాట. ఇక్కడ ప్రభుత్వం ఏమంటుందంటే అమౌంట్ అనేది మేము జిల్లాల వారీగా విడుదల చేస్తూ వచ్చాం కాబట్టి మీ జిల్లాకు వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుంది. ఒక్కొక్క జిల్లాకి పడుతూనే ఉన్నాయి. మీరు తప్పకుండా నేను చెప్పిన తర్వాత మీరు చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నేను ఈరోజు ఏ జిల్లాలకు పడబోతున్నాయి అనే దాని గురించి స్వచ్ఛత ఇస్తాను. మీరు అంతకన్నా ముందు ఒకసారి మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే త్వరగా అయితే లైక్ చేయండి. అయితే ఓకే, ఇక్కడ ముందుగా వచ్చేసి ఇక్కడ డబ్బులు అనేవి మీ ఖాతాలో పడాలంటే తప్పకుండా ముందుగా వచ్చేసి మీ భూమి అనేది సాగు చేసే భూమి అయి ఉండాలన్నమాట. ఆ సాగు చేసే భూములు అయి ఉంటే మీకు తప్పకుండా డబ్బులు అనేవి పడతాయి. అలానే రెండో పాయింట్ వచ్చేసి ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉండకుండా ఉన్న వారికి కూడా అమౌంట్ అయితే పడబోతున్నాయి అని చెప్పి కూడా స్వచ్ఛత ఇచ్చింది. అయితే ఇక్కడ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఇక్కడ సాగు చేసే భూములను ఎలా గుర్తిస్తారని చెప్పేసి. ఈ సాగు చేసే భూములు అనేది శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించి అవి ఏ సాగు భూములా లేవా అని చెప్పేసి వాటిని గుర్తించి ప్రభుత్వం అయితే మనకైతే చెప్పబోతుంది అనమాట. ఆల్రెడీ మొన్న జనవరి 5 నుంచి 7 వరకు మనకైతే శాటిలైట్ మ్యాపింగ్ చేయడమే జరిగిందనమాట. శాటిలైట్ మ్యాపింగ్ అంటే మీకు తెలుసు కదా, శాటిలైట్ ద్వారా ఏ సాగు భూములు ఉన్నాయో వాటిని చెక్ చేసి వాటి వరకే డబ్బులు ఇస్తున్నారనమాట. ఇంతకుముందులాగా బీడున్న భూములకైతే ₹1 కూడా చెల్లించట్లేదు. తప్పకుండా మీ భూమి కనుక సాగు చేసి ఉంటే తప్పకుండా మీ ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అనమాట. ఓకే, ఇంకా మరికొన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలో మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు డబ్బులు కనుక పడకపోతే తప్పకుండా ఈ రోజు వరకు వెయిట్ చేయండి. ఈ రోజు రేపట్లో మీ ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం లోపు మీ అందరి ఖాతాల్లో డబ్బులు పడేలా ప్రభుత్వం చూస్తామని చెప్పింది. తప్పకుండా మీకు ఫిబ్రవరి మొదటి వారం లోపు డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే గైస్, ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మంచి అప్డేట్స్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.